నేను ఒకసారి చెప్పినా లాస్ట్ పాయింట్ చెప్తున్నాను మీకు, ఎందుకంటే గొంతు పోయింది కాబట్టి నేను లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను మీకు. మా నల్గొండకు పోయినప్పుడు హైదరాబాద్లో ఉన్న సెక్రటరీ ఎప్పుడు అడుగుతారు, హరీష్ రావు అంటుండు, కేటీఆర్ అంటుండు, కవిత అంటే నేను అరే బాబు ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం 3 ఏళ్ళు ఆగురి. కేసీఆర్ ఆయన ఆరోగ్యంగా ఉంటే కేసీఆర్ అని పెట్టుకుంటారు, కేసీఆర్ టీఆర్ఎస్ అని ఉంటుంది బ్రాకెట్లో. హరీష్ రావు హెచ్, కేటీఆర్ ఆయన రాము అని పెట్టుకుంటాడు. ఏమో కల్వకుంట్ల కవిత ఆమె బతుకమ్మ టీఆర్ఎస్ అని ఏం పెట్టుకుంటుందో అది 5 పార్టీలు అవుతుందని చెప్పాను. నేను చెప్పినట్టు జరిగిందా లేదా? 2 ఏళ్ళకెళ్ళి ఈ మాట చెప్తుంది. ఆ పార్టీలు ఉండవు. ఒక కాంగ్రెస్ పార్టీ 140 10 ఏళ్ళు అధికారం ఉంటా లేకున్నా 10 ఏళ్ళు అందరూ అయిపోయింది అనుకున్నారు. ఇక కేసీఆర్ మనవాడు అనుకున్నారు. మళ్ళీ ఎట్టొచ్చింది అధికారం? అందుకనే జాతీయ పార్టీలు సుస్థిరంగా ఓడినా గెలిచినా ఉంటాయి. ఈ రీజనల్ పార్టీలు గాల్లో వస్తాయి, గాల్లో కలిసిపోయినాయి. అందుకనే బీఆర్ఎస్ అనేది ఎప్పుడైతే పార్టీ పేరు మార్చిండే ఆ రోజే ప్రెస్ మీట్లో చెప్పిన, నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మాటి ప్రధానమంత్రి మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పి ఓ కవిత 50 స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడేం మా బావలే దోసుకు తిన్నాను అంటుంది కవిత గారు. దీనికి కూడా సమాధానం చెప్పు. పక్కా కేసీఆర్ ప్రధానమంత్రి అన్నాను. ఉన్న ముఖ్యమంత్రి పోయిన ఎంపీగా ఓడిపోయింది, గవర్నమెంట్ పోయింది, పార్లమెంట్ ఎలక్షన్లో గుండు 0 వచ్చింది. ఇంకెక్కడ పాటే ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తే మా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళొక్కటి క్యాండిడేట్ దొరుకుతారు వాళ్ళకు. మీరు చూడండి 12,000 గ్రామ పంచాయతీల 12,000 ఒక ఏమంటే వస్తే ఒక 200-300 ఏమొస్తాయో ఆ సొంతంగా బలం ఉన్నోళ్ళు ఒక్క సర్పంచ్ రాదు. పార్టీ రేషన్ కార్డు ఇయ్యనోడు ఇల్లు కట్టనోడు అవసరమా? అవసరం లేదని ఆ పార్టీని తీసి పార్లమెంట్లో గుండు 0 వేసితే బీజేపీకి ఉన్న 4 ఓట్లు బీజేపీకి వేపిస్తే వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. లేకపోతే మాకు 14 సీట్లు రావాలి పార్లమెంట్ మా లెక్కన. అందుకనే కేసీఆర్ కేటీఆర్ గురించి మీరు కూడా మర్చిపోరు. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేటీఆర్ కవిత హరీష్ అనేది గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. మనం ముందు చూడాలి. ముందు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ. ఇంకా 17 ఏళ్ళు ఉంటుందా, 15 ఏళ్ళు ఉంటుందా, 20 ఏళ్ళు ఉంటుందా? అది తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆంధ్రాలో ఒక వార్డు మెంబర్ లేడు. అయినా సోనియా గాంధీ ప్రజల కోరిక, పిల్లల ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి సకల సంబంధం చూసి తెలంగాణ వచ్చింది. మధ్యలో 10 ఏళ్ళ అధికారం లేదు. ఆయన 7 లక్షల కోట్లకు వచ్చి దళితులు ముఖ్యమంత్రి చేసి అయిండు. మేము బాధపడలే, మా పని మేము చేసుకున్నాం. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 19 మంది 13 మంది అమ్ముడు పోయినారు. 6 ఉంటే కూడా మా పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, పోడం వీరే గారు 6 ప్రతిరోజు అసెంబ్లీలో మైక్ ఇచ్చినా ఇవ్వకుండా కొట్లాడిను. నేను ఇక్కడ కూడా ఇది మీకు సంబంధం లేని విషయం, కానీ నేను ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకునికి ఏం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు. మాకు ప్రతిపక్ష హోదా తీసేసి 6 నుండి 7 ఉన్న ఎంఐఎంని మొదటి వరుసలో కూర్పించాను, మా బట్టిని పక్కదారిలో కూర్చోబెట్టాను. మా ప్రతిపక్ష హోదా వచ్చింది. 19 మంది గెలిస్తే 119 వచ్చింది. ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు 11 మంది ఉన్నా అసెంబ్లీలో వచ్చి కొట్లాడినప్పుడే ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత. మేము పార్లమెంట్లో 100 క్వశ్చన్లు వేసిన హైదరాబాద్ విజయవాడ రోడ్ అని, అదని ఇదని, టెక్స్టైల్ ఇండస్ట్రీ అని. ఆడ మా గవర్నమెంట్ లేదు కదా. ఖర్గే గారు, అధీర్ రంజన్ చౌదరి మాకు అఫీషియల్గా గుర్తింపు లేదు. రాజ్యసభలో గుర్తింపు ఉన్నది, లోక్సభలో గుర్తింపు లేదు అప్పుడు. అయినా అధీర్ రంజన్ చౌదరి గారు, సోనియా గాంధీ గారు రోజు పార్లమెంట్కి వచ్చేవాళ్ళు. ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయేది కాదు. 6 ఉన్నోళ్ళం గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్కి మళ్ళీ వచ్చినవా లేదా? మేము ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి. తప్పు చేస్తే తప్పు పట్టాలి, మంచి సలహాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీకి కూడా సలహా నేను మిత్రుడే కదా చెప్తారా? నేను పేపర్ ముఖంగానే సలహా ఇస్తున్నా కదా. ఎగ్జాంపుల్ తెలంగాణ అసెంబ్లీ చెప్పినా, పార్లమెంట్లో అధీర్ రంజన్ చౌదరి పైసా నేను ఎంపీగా ఉన్నా. వాళ్ళ ఎంపీలు 20 మంది ఉన్నారు.
మాకు హోదా లేదు, 52 మంది 55 మంది కలిస్తే హోదా వస్తుంది. అంతకుముందు ఖర్గే గారికి కూడా హోదా లేదు. పెద్ద మనిషి అయినా ఆ చలికాలంలో రోజు వచ్చేవాడు అసలు. అంటే ప్రతిపక్షం ఎంతంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం. హోదా ఉన్నదా లేదా తర్వాత సంగతి. కావాలని కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి, త్వరగా డెవలప్మెంట్ కావాలని నా ఆకాంక్ష. అందరికీ సంక్రాంతి గ్లోబల్ సమ్మిట్కి మీ ప్రతిపక్ష నాయకుడిని పిలిచారా? అక్కడ దేశం అంతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి పిలుస్తున్నారు. అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకునికి యాడియాల కార్డు ఎవరికి ఇవ్వాలి? కార్డు ఎవరికి ఇవ్వాలి? ఇవాళ వాళ్ళ ఐటీ గురించి ఏం చేసాను? కేసీఆర్ గారు నేను ఒకసారి 2014 ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్. మళ్ళీ 6వసారి పార్లమెంట్ సభ్యునిగా 1000 సార్లు అపాయింట్మెంట్ అడితే అపాయింట్మెంట్ ఇయ్యనోడు ఇక సమ్మిట్కి వస్తాడు. అసెంబ్లీకే వస్తలేనంటే సమ్మిట్కి ఎట్లా వస్తారు మీరు? సార్ డిప్యూటీ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకుందాం. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ 3 ఉంటారు. హరీష్ రావా, కేటీఆరా, ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారు లీడర్లు, కార్యవర్గం వేసుకోవచ్చు కదా. ఇస్తే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ని పిలుస్తావు. మరి ఫ్లోర్ లీడర్గా బావమరుదుల పంచాయతీ ఎవరో తెలుసుకొని ఎవరో తీసుకోరి ఆయన పిలుస్తాం. మాకు ఆడ కార్యవర్గం ఉంటుంది. సిఎల్పి సెక్రటరీ, సిఎల్పి డిప్యూటీ లీడర్లు 3, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కోశాధికారి, సిఎల్పి లీడర్. ఆ కార్యవర్గం కూడా 2 నెలలే వేసుకోలే వాళ్ళు ఆశ చూసుకుంటే పార్టీ ఉండదు, ఇక మాకు భవిష్యత్తు లేదు, మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే ఉన్నప్పుడు 4 ఓట్లు అటు వేస్తేనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఇక అందుకని బీఆర్ఎస్ గురించి నన్ను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అడగొద్దు. మీరు ఇంత డీటెయిల్గా చెప్పిన ఈ పద్ధతి ఏం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు నువ్వు నా గొంతు ఎందుకు పోయింది? ఏ ఊర్లో 5 వేస్తున్నావు, 5 కాంగ్రెసే. రాని వేసుకోరంటే ఇంటలేరు. నేను గెలిచి వస్తా, నేను గెలిచి. టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్? దాని బీఆర్ఎస్కి బీజేపీ క్యాండిడేట్ లేరు అంటారు. నేనే కాంగ్రెస్లో మాకే పోటీ. నేను 20 మంది ఎమ్మెల్యే గెలిపిస్తానా? రేవంత్ రెడ్డి గారు 50 మంది గెలిపిస్తారా? నేను మళ్ళా ముఖ్యమంత్రి మళ్ళీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేది ఖాయం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ చేసే బస్సు ఉచిత బస్సు కానీ 200 యూనిట్లు వాడుకుంటే 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఒక్క బిల్లు కడతలేరు. నెలకు 1000 కోట్ల రూపాయలు. మాకు ఈ సంక్షేమ పేదోళ్ళ కోసం ముందు చూస్తున్నాం. ఇవాళ ఐటీ కంపెనీలు కూడా ముందు చూస్తున్నాం. ఐటీ కంపెనీ, ఇండస్ట్రీస్, పిల్లల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇన్ని చేసిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడగొడతారా? ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకు ముస్లింలు 12%, 100 అబద్ధాలు అయితే 2 సార్లు అయింది. కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పలేక వస్తున్నారు. వాళ్ళ పార్టీ గురించి మీరు వాడిచి అనవసరంగా నా 15 నిమిషాలు టైం ఖరాబ్ చేసి